మహిళలు మహారాణులు అద్వితీయం ఆమె ప్రస్థానం. మహిళా దినోత్సవం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అతివలకు అన్ని రంగాల్లోనూ అగ్రతాంబూలమే. కుటుంబ వ్యవస్థలో అమ్మగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలనంతగా ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకున్న ప్రత్యేకత పార్శ్వాలను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చుకుంటూ మహిళా మనులు మొదటి అడుగు ముందుకు వేస్తున్నారు. అదే రీతిగా ప్రపంచంలో వివిధ రంగాల్లో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు మహిళలు. సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు నడిపిస్తున్నారు వారు. రంగం ఏదైనా విరామ మెరుగక చేస్తుంది పోరాటం. జగద్విదితం ఆమె సాహసోపేత విజయ ప్రస్థానం. వాటిలో కొన్నిటిని మాత్రమే చెప్పుకుంటే మాటలు కూడా చాలవేమో. మరి నేటి పోటీ ప్రపంచంలో పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో తామై ఉన్నారు మహిళలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక మహిళలు ప్రతి రంగంలోనూ కూడా ముందంజలో ఉంటున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వివక్షకు కూడా అలాగే గురవుతున్నారు. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కూడా ఫేస్ చేస్తున్నారు. పనిచేసే చోట ఉద్యోగులు కూడా వివక్షతను ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటన్నిటినీ అధిగమించాలి అని అంటే ధైర్యాన్ని కోల్పోకూడదు. ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా చట్టాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా మనకి ఎప్పుడైనా సరే ధైర్యం కోల్పోయినప్పుడు, మనకు రక్షణ కరువు అయ్యింది, మనం ఈ స్థితి నుండి బయటపడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చట్టాలు అనేవి మహిళలకి రక్షణ కల్పిస్తాయి. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఏది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించుకొని ముందడుగు వేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఉమ్మడి కుటుంబం నుంచి బయటపడి వేరు కుటుంబాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి పెద్దల సలహాలు కానీ అవి లేకుండా పోవటం వల్ల వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోలేక తొందరపడి కోర్టులకు రావడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా ముందస్తు వ్యాజ్యం ద్వారా లోక్ అదాలత్కి వచ్చి సంప్రదించి అక్కడ కేసు వేసుకుంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండానే లోక్ అదాలత్లో వాళ్ళ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా లోక్ అదాలత్లో ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించబడుతుంది. ఒక లీగల్ అడ్వైజర్ని కూడా లోక్ అదాలత్ ద్వారా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. వారు ఎటువంటి కేసు అయినా సరే మంచి లాయర్ని ఎవరైతే వాళ్ళు ఎంచుకుంటారో అటువంటి లాయర్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వ్యాజ్యాన్ని ముందస్తుగా కానీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో కానీ వాళ్ళు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొంది వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలను వినియోగించుకొని వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలి. కానీ చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తుల దగ్గరికి పోయి ఇంకా సమస్యల్ని పెద్దవి చేసుకోకూడదని ఈ సందర్భంగా మహిళలందరికీ నేను తెలియజేస్తున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మార్చ్ 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటున్నాము. ఇది 1900 సంవత్సరంలో యుఎస్లో ఒక ఉద్యమంగా ప్రారంభమైంది. ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క సమానత్వం కోసం, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం ఒక ఉద్యమంలాగా ప్రారంభమయ్యి 1909లో అది అందరూ కలిసి ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ అందరూ విభిన్న రంగాల్లో పనిచేసే ఆడవారందరూ కలిసి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళ యొక్క ఇంకా ముందు ఏం సాధించాలి అని చర్చించుకోవడం కోసం ఒక వేదికగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 1910లో కార్లా జాట్కిన్ అనే ఆవిడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద మన అందరం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని కంట్రీస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాయి. తర్వాత 1975లో అది చట్టబద్ధమైన ఆమోదం పొందింది. అంటే దేశవ్యాప్తంగా అందరూ మార్చ్ 8 అనేది
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ ఉమెన్స్ డే అంటే అందరూ విభిన్న రంగాల్లో పొలిటికల్గా కానీ సామాజికంగా ఉన్న ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే అందరూ ఒక చోటన గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క రంగాల్లో వాళ్ళు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి, వాళ్ళ యొక్క చట్టాల గురించి, వాళ్ళ యొక్క రైట్స్ గురించి చర్చించుకుని ఏ విధంగా మనందరం కలిసి మన యొక్క సమానత్వం కోసం, మన హక్కుల కోసం మనం ఎలా పోరాడాలి అని చర్చించుకోవటం కోసం ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఇప్పుడు దేశమంతటా మార్చి 5 అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం 2025 యొక్క థీమ్ ఏంటంటే యాక్సలరేట్ యాక్షన్. అంటే మన యొక్క రైట్స్, మన యొక్క ఈక్వాలిటీ, మన యొక్క ఎంపవర్మెంట్ ఏంటి, ప్రతి స్త్రీకి ఏంటి, ఎలా ఉన్నవి అని చర్చించుకోవడం కోసం ఈ యొక్క ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతకీ 1900 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ మనం ఏమైనా అచీవ్ చేసామా లేదా అని డిస్కస్ చేసుకుంటే నిజంగా మనం అచీవ్ చేసామే అని చెప్పుకోవచ్చు. సో నేటి స్త్రీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందున్నారు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా కానీ, ఒక చీఫ్ మినిస్టర్గా కానీ, ఒక న్యాయమూర్తిగా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఐపీఎస్ కానీ, అలాగే ఒక పైలట్గా కానీ అన్ని రంగాల్లో ఏ రంగం లేదని లేదు. ఇంటి పని నుంచి ప్రైమ్ మినిస్టర్ స్థాయి వరకు ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే పూర్వం ఇంటి ఖర్చుల వరకే పరిమితమైన స్త్రీ నేడు దేశ బడ్జెట్ ఫ్రేమ్ చేసే స్థాయి వరకు ఎదిగారు. అంటే మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇంటినే కాపలా కాసే స్త్రీ దేశాన్ని సంరక్షించే స్థాయికి, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్గా కూడా మహిళలు పనిచేస్తున్నారు. అంటే ఎంత ధైర్యంతో అన్ని రంగాల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారు. దీనికి కారణం వెనుక నుండి ప్రోత్సహించిన పురుషులు కూడా ఉన్నారు. అంటే ఒక తండ్రి, ఒక భర్త, ఒక కొడుకు, ఒక సపోర్ట్ లేనిదే ఏ స్త్రీ ముందు ఉండలేరు. ఎంతో ఆదర్శవంతమైన పురుషులు, ఉన్నత భావాలు కలిగిన పురుషుల యొక్క ఎంకరేజ్మెంట్, వాళ్ళకు ఉండే అవకాశాలు బట్టే స్త్రీలు ఆ స్థాయిలో ఉండగలుగుతున్నారు అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా అందరూ స్త్రీలు ఎందుకు ఎదగలేదు, కొందరే ఎందుకు ఎదిగారు అంటే అందరికీ సమాన అవకాశాలు, ప్రోత్సాహం లభించకే అని నేను చెప్తున్నాను. ఏ స్త్రీలకైతే ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తుందో ప్రతి స్త్రీ ఉన్నత స్థాయిలో ఖచ్చితంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆడవాళ్ళకి అవకాశం ఇస్తారో వాళ్ళు ప్రతి పనికి న్యాయం చేయగలుగుతారు. కానీ ఇంత ఎదిగిన స్త్రీ నేటి స్త్రీ ఎంత ఎదిగినా సరే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలు అంటే వాళ్ళ మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం సంస్కారం లోపించిన వ్యక్తుల మూలంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొత్త సమస్యలకి కొత్త చట్టాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకని ఎన్నో మహిళా చట్టాలు వచ్చాయి. అంటే యాసిడ్ దాడులకి కూడా చట్టాలు వచ్చాయి. ఈ మహిళలపై జరిగే ఎన్నో దాడులకి ఎన్నో రకాలైన చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల గురించి ప్రతి మహిళ తెలుసుకుని ఉంటే అవి మీకు రక్షణ కవచంలాగా లభిస్తాయి. ఈ చట్టాలు ఉన్నాయి అంటే అన్ని వేళలా ఏ స్త్రీ ముందుకొచ్చి కంప్లైంట్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. మీరు కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని ఇది చేస్తాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఏ స్త్రీ ముందుకి చట్టపరంగా చర్య తీసుకోవడానికి ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు. సో ఇక చట్టాలు ఎన్నున్నా ప్రతి స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు, తన సమస్యలు తనే పరిష్కరించే విధంగా ఎదగాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ మధ్యన ఆడపిల్లలు సమస్యలు వస్తుంటే సెల్ఫ్ కిల్లింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. అంటే సమస్యని పెద్దగా చూస్తున్నారు. కోరంత విషయం ఈ కొండంత సమస్యను పరిష్కరిస్తుందని సెల్ఫ్ కిల్లింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. సో అలా కాకుండా సమస్యను చిన్నగా చేసి కొండంత ధైర్యంతో ముందుకి వెళ్ళి బతకాలి, బ్రతికించాలి. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు అవి ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి.
చిన్న చిన్న సమస్యలకు కృంగిపోకుండా కొండంత ధైర్యంతో ఈ సమస్యలని ఎదుర్కొని తానంతట తామే పరిష్కరించుకోవాలి. ఏ సమస్యలు వచ్చినా సరే చట్టాలు ఉన్నాయని కాకుండా ముందుగా నీకు నువ్వు ఎలా సెక్యూర్ చేసుకోవాలి అంటే వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళకుండా నీకు నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా నీకు నువ్వు డిఫెన్స్ చేసే విధంగా ధైర్యంగా ముందుకి ఎదగాలి. అదేవిధంగా సమానత్వం గురించి ప్రతి స్త్రీ పోరాడుతున్నారు. ఈ సమానత్వం ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ప్రతి తల్లి ఆడపిల్లైనా మగ పిల్లవాడైనా సరే సమానంగా పెంచాలి. వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు తన ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలో నేర్పాలి. ఆదర్శ మహిళగా ఆ ఆడపిల్ల ఎలా ఎదగాలో నేర్పాలి. మార్చి 8వ తేదీ జరుగుతుంది. దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏంటంటే మన ఆఫీసుల్లో కానీ కలెక్టరేట్లో కానీ మనకు ప్రతి తల్లికి ఉన్నటువంటి ఒక కూతురు పేరు మీదుగా ఒక మొక్క వేయాలని చెప్పాము. ఆడపిల్లలు అనేది వాళ్ళని బేటీ బడావో బేటీ బచావో అంటే ఆడపిల్లల్ని బతకనిద్దాం, వాళ్ళని చదువుకొనిద్దాం అనే పేరు మీద కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఆడపిల్లకు కూడా ధైర్యవంతురాలుగా తయారు చేయడానికి అందులో ఒక తల్లి కర్తవ్యం ఎంతో ఉంది. కాబట్టి ఆ తల్లి మహిళా దినోత్సవం చేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ మహిళా దినోత్సవం రోజు మనమే కాకుండా మనకున్నటువంటి ఆడపిల్లలను కూడా వాళ్ళకి దేశాభివృద్ధికి పాటుపడే విధంగా వాళ్ళని తయారు చేయాలి. దాంట్లో తల్లి పాత్ర ఎంతో విశ్వసనీయమైందని చెప్పుకుంటూ ఈ మహిళా దినోత్సవం వేడుకలు 8వ తేదీ చాలా విజయవంతంగా జరుగుతాయి. మన దగ్గర మన గౌరవ కలెక్టర్ గారు కూడాను దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మా అమ్మా నాన్నకు కూడా నేను ఒక కూతుర్ని 2 కొడుకులు. అయితే మా నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తుండేవారు, మాకు ఒక అమ్మాయి కాకుండా అమ్మాయిని కూడా అబ్బాయిలతో సమానంగా పెంచాలనే ఉద్దేశంతో నన్ను కూడాను మా నాన్నగారు నేను ఎంకామ్ బీఈడి చేశానండి. అదేవిధంగా ఇంత ఉన్నత స్థితిలో ఉండటానికి కారణము మా నాన్నగారి ప్రోత్సాహమే. జనరల్గా నేను 1983లో నా ఎడ్యుకేషన్ అయిపోయింది. 10th క్లాస్ ఎస్ఎస్సి అనేది 1983లో అయిపోయింది. ఆ టైంలో జనరల్గా 10th క్లాస్ చాలే అని చెప్పి వదిలిపెట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. కానీ మా నాన్నగారు మాత్రము మా కూతురు ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు నేను చదివిస్తాననే ఉద్దేశంతో నన్ను ఎంకామ్ వరకు కూడా చదివానండి. అదేవిధంగా నేను సర్వీస్ కమిషన్ క్యాండిడేట్గా చదివి ఉద్యోగం తెప్పించుకొని ఈ స్థాయిలో ఉండటానికి కారకులు మా తల్లిదండ్రులు మాత్రమే. అలాగే ప్రతి అమ్మాయిల విజయం వెనకాల తల్లిదండ్రులు ఉంటుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తుంటాను. యాక్చువల్గా మాది ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనే గ్రామం. మార్కాపురంలోనే నేను జెడ్పీహెచ్ స్కూల్ అంటే ఫస్ట్ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా బీకామ్ వరకు కూడా అక్కడే చదువుకున్నాండి. తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఎంకామ్ చదివాను. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కృషితో పట్టుదలతో చేయాలి. ఈ రోజున్నటువంటి అమ్మాయిలు అయితేనేమి అంటే అబ్బాయిలని నేను వేరేగా చూడను, అబ్బాయిలు ఇద్దరు కూడాను మన కోసం మన తల్లిదండ్రులు ఆశలు ఎన్నో పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఆశలు నెరవేర్చాలంటే మనం వాళ్ళ కోసము ఏ బరువులు ఎత్తి చేయవలసిన అవసరం లేదు. మనం మంచిగా చదువుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి దేశానికి చెడు చేయకుండా మంచి చేసే ప్రయత్నంలో భాగంగా దేశానికి మంచి చేయాలంటే మనం బాగా చదువుకొని ఏదో ఒక సర్వీస్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని కాదు, చేయవలసినటువంటి చేతి వృత్తి పనులు, రకరకాల స్కిల్ డెవలప్మెంట్ పనులు అవన్నీ ఉన్నాయి. ఏదో ఒక సబ్జెక్టు పోయిందని కానీ లేదంటే అలా దిగులు పడుతూ కూర్చోకుండా మన కోసం ఎంతో ఫ్యూచర్ ఉందని చెప్పి బాగా చదివి పట్టుదలగా చదివి అందరూ వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. నిత్య సంఘర్షణలో నలుగుతూనే పరనిందలు, ప్రపంచ వ్యాపకాలు పట్టించుకోకుండా వివిధ రంగాలను ఎంచుకొని వాటిలో రాణించేందుకు, స్థిరపడేందుకు, ఎదిగేందుకు ప్రతి మహిళ ఒక అంతర్యుద్ధమే చేస్తోంది. ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటూ ఆర్యోక్తిని వల్లే వేయడం కాదు, అనాదిగా వస్తున్న స్త్రీ పురుష భేదభావాలను పూర్తిగా రూపుమాపాము అన్నది సందేహమేనంటారు మహిళాభ్యుదయవాదులు. అయినా వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటూ రాజకీయవేత్తల నుండి శాస్త్రవేత్తల వరకు, పైలట్ల నుండి ఆస్ట్రోనట్ల వరకు, టీచర్లుగా, లాయర్లుగా, ఉన్నతాధికారులుగా, డాక్టర్లుగా, పోలీస్ అధికారులుగా, కార్పొరేట్ సంస్థల సీఈఓలుగా ఎందరో మహిళలు కీర్తి శిఖరాలను అధిరోహించారు. మరెందరికో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. మరి వారందరి ధైర్యాన్ని గుండెలో నింపుకుంటూ ఇంకొందరు మహిళలు విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ ఆరాధ్యనీయులుగా మారుతున్నారు. మార్చి 8వ తారీఖున మనం జరుపుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. నేను మా ఇంట్లో
మధ్యలో ఆడపిల్లని. మొదట అన్నయ్య, తర్వాత చెల్లి. మా నాన్నగారు అందరితో పాటుగా ముగ్గురిని ఒకే విధంగా సమానంగా చదివించారు. నేను డాక్టర్ అవ్వాల్సిన దాన్ని, డాక్టర్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా నేను హైదరాబాద్లో చదివి ఆ తర్వాత లైవ్లీహుడ్ మేనేజ్మెంట్ కూడా చేశాను. ఎన్జిఓస్లో పనిచేశాను. ఎక్కడ కూడా ఆడపిల్లవి నువ్వు వెనక్కి రావాలని ఎప్పుడు మా నాన్నగారు కానీ మా పేరెంట్స్ కానీ అనలేదు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా నేను లైవ్లీహుడ్ మేనేజ్మెంట్ చేసి 15 రోజులు 20 రోజులు బయట వేరే ఊర్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ అమ్మాయి ఆడపిల్ల అని చెప్పి నన్ను ఎప్పుడు వెనక్కి లాగలేదు. నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే మా పేరెంట్స్, మా హస్బెండు, అలాగే నాతో పాటు పనిచేసే మా పిల్లలు, మా కింద నా మాట వినేవాళ్ళు, అలాగే నాకు ఆదేశాలు ఇచ్చే మా అధికారులు అందరూ ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల తమను ఏదైతే కోరుకుంటుందో అది కంపల్సరీ అది అచీవ్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. అది సాధించే వరకు ఏ అమ్మాయి కూడా ఊరుకోకూడదు. ఆడపిల్లలు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఆడపిల్లలు అనేవాళ్ళు మంచిగా ధైర్యంగా లక్ష్మీబాయిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉండాలి. నేను ఆడపిల్లల పక్షపాతిని. నాకు ఆడపిల్లలు లేరు, కానీ నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలకి వాళ్ళకి ఏదైతే కోరికలు ఉన్నాయో నాకు చేతనైనంత వరకు నేను తీర్చగలుగుతాను, లేదా వాళ్ళకి ఏ విధంగానైనా నేను సహకారం చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఇవాళ March 8th విమెన్స్ డే సందర్భంగా ఫస్ట్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. విమెన్ అనగానే, మహిళా దినోత్సవం అనగానే ఏంటంటే అసలు ఏంటంటే విభజిస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళు. ఆ విభజించడం వల్లనే ఈ విమెన్స్ డే సెలబ్రేషన్ అనేది వచ్చింది. ఎంపవర్మెంట్. పూర్వ రోజుల్లో అయితే ఆడవాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయి ఇల్లే చూసుకోవటం, ఇల్లే లోకం, పిల్లలు, ఇల్లు ఇదే దీంట్లోనే ఉండిపోయేవారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క మహిళ వచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ఇల్లుని సక్రమంగా చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, బయట కూడా వాళ్ళ వృత్తిని కూడా అదే విధంగా ఇల్లుని ఎలా అయితే శుభ్రంగా తనకున్న బాధ్యతగా వహిస్తారో అలాగే వృత్తిలో కూడా అలాగే వహిస్తున్నారు. దీనికి ప్రత్యేకించి ఒక రోజు అనేది మనం పెట్టుకున్నాం. బట్ మామూలుగా అయితే నిజంగా ప్రతిరోజు విమెన్స్ డేనే. ఎలా అంటే పొద్దున్నే లేచి మన ఇంట్లోనే చూసుకుందాం, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు. తల్లి, చెల్లి, మనకి ఉండే స్నేహితురాళ్ళు, లేకపోతే పనివాళ్ళు, అందరూ కూడా ఆడవాళ్ళే. అందరూ చిన్న విషయంలో కూడా ప్రతి ఒక్కటి మనం ఆధారపడేది ఆడవాళ్ళ మీదే. ఆధారపడకుండా ఏ విషయంలోనూ జరగదు. సో వాళ్ళ పవరే అంత. పూర్వ రోజుల్లో కూడా అంతే. మనం అంటే వాళ్ళు ఇల్లు చక్కబెట్టడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం మనమే కష్టపడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఇంకా కష్టపడేవాళ్ళు. ఎలా అంటే మనం ఇప్పుడంటే పిండి మిషన్స్ ఇవన్నీ వచ్చేసాయండి, బట్ వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు సొంతంగా. వాళ్ళకి నిమిషం ఖాళీ ఉండేది కాదు. మజ్జిగ చిలకటం దగ్గర నుంచి సాయంకాలం మొత్తం పిల్లలు బాధ్యతగా కూడా ఎలా అయితే చూసుకుంటున్నారో ఇప్పుడు ఇంకా అదే విధంగా ఇంకా కూడా పని ఒత్తిడి పెరిగింది. వాళ్ళ బాధ్యతలు కూడా అలాగే పెరిగాయి. నిద్ర విషయానికి వస్తే యాక్చువల్లీ ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువసేపు నిద్రపోవాలంటున్నారు సైంటిస్టులు. మనం ఎంతమంది అలా నిద్రపోతున్నామో అది చెప్పలేం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులతోనే ప్రయాణం అవుతుంది. ఆదివారం వచ్చినా కూడా అలాగే. ఆదివారం సెలవు తీసుకుందాం అని అంటే దానికి రెట్టింపు పనే ఉంటుంది తప్పితే తక్కువైతే ఏమీ ఉండదు. మినిమం 9 నుంచి 10 గంటలు నిద్రపోవాలని అంటారు. పోనీ అట్లీస్ట్ 8 గంటలైనా. మనకు ఆ అవకాశం ఉండదు. కానీ పడుకునే ఆ కొంచెం సేపు అయినా ప్రశాంతంగా పడుకోవటానికి ప్రయత్నించండి. ఇంకా శుభ్రత విషయానికి వచ్చినా కూడా అంతే. శుభ్రత అంటే నేను ఈ విషయం ఎందుకు తెస్తున్నానంటే చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్తో కూడా బాధపడుతున్నారు. సో దానికి కూడా శుభ్రత అవసరం. మనం ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఉన్న ప్రదేశంలో మనం బాత్రూమ్స్ ఇవి వాడాల్సి ఉంటుంది. సో అలా వాడాల్సినప్పుడు మన బాత్రూమ్ దగ్గర నుంచి వచ్చే మనకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు దానికి ఏంటంటే మనం ఎక్కువ కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఎక్కువ తీసుకోవటం, ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవటం, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించుకోవటం అవి మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నీళ్ళతో పాటు ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది.
బయట జంక్ ఫుడ్ అవి మనమే పిల్లలకి అలవాటు చేస్తాం. దాన్ని మనమే అలవాటు మాన్పించాలి. సో ఇవన్నీ కూడా మన బాధ్యతే. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అండ్ ఈ స్పెషల్ డే నాడు మీరందరూ కూడా స్పెషల్గా ఉంటారని అనుకుంటూ, ప్రతిరోజు స్పెషల్ డేన విమెన్కి అండ్ ఈ ఎంపవర్మెంట్ ఇవన్నీ మీకు అందరికీ మీ పవరే మీ ఇది. సో మీరందరూ అంటే చాలామంది నిరుత్సాహపడకుండా, అంటే ఇంట్లో ఉంటున్నాం మాకేమిటి అని అనుకుంటారు చాలామంది. మీ ఇంట్లో ఉన్న ఇల్లు చక్కబెడతాం ఏం తక్కువ పని ఏం కాదండి. ఇల్లు చక్కబెడతాం అనేది చాలా ముఖ్యమైన పని, చాలా కష్టమైన పని ఉన్నదానికన్నా కూడా. సో ఆ బాధ్యతను కూడా మీరందరూ స్వీకరిస్తూ చాలా అద్భుతంగా ఉంటున్నారు. కాబట్టి మీ అందరు స్పెషల్ విమెన్ కోసం, ప్రతి విమెన్ కోసం ది స్పెషల్ డే, హ్యాపీ విమెన్స్ డే అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణం, ఎంతోమంది మహిళలు వారి యొక్క హక్కుల కోసం పోరాడి వాళ్ళ హక్కుల్ని సాధించడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం ఈ ప్రపంచ మహిళా దినోత్సవంగా ఈ మార్చి 8వ తారీఖు అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం చాలామంది మన భారతదేశంలో ఎంతోమంది మహిళలు, మనం గర్వించదగ్గ మహిళలు ఉన్నారు. అందులో ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది, మన భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్గా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఆనందీబాయి జోషి గురించి. ఆవిడకి 9వ ఏటనే ఆవిడకి పెళ్లి జరగటం జరిగింది. తర్వాత 14వ సంవత్సరానికి ఆవిడకి ఒక బాబు పుట్టడం జరిగింది. అయితే ఆ బాబు కేవలం 10 రోజుల్లోనే చనిపోయాడు. అయితే మహిళలు కనుక డాక్టర్లుగా అయితే వారి బిడ్డల్ని వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి దుస్థితి వేరే మహిళకి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడ ఆ రోజు డాక్టర్ చదవాలని ఆమె భర్తకి చెప్పడం జరిగింది. ఆమె భర్త కూడా ఆమెని సపోర్ట్ చేసి వెంటనే విదేశాలకు పంపించి 2 సంవత్సరాల్లోనే ఆవిడ అక్కడ ఈ వైద్య విద్యని అభ్యసించి తర్వాత మన భారతదేశానికి తిరిగి రావటము, ఇక్కడ అలాగే ఒక హాస్పిటల్లో పనిచేసి మంచి సేవలు అందించి ఆవిడ పేరు తెచ్చుకున్నారు. కానీ చిన్న వయసులోనే 21 సంవత్సరానికే ఆవిడకి టీబీ వ్యాధి రావటం వల్ల ఆవిడ చనిపోవడం జరిగింది. మరి ఆవిడ వేసిన మొదటి మెట్టే ఈరోజు మరి ఇంతమంది ఆడవాళ్ళు డాక్టర్లు అవడానికి ప్రేరేపించింది. ఎంతోమంది ఈరోజు వైద్య వృత్తిలో ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఎంతోమంది సూపర్ స్పెషలైజేషన్ చేసి మంచి సర్జరీస్ చేసి పేరు తెచ్చుకోవడం అనేది జరుగుతోంది. మరి ఆ రోజు ఆవిడ వేసిన మొదటి మెట్టు వల్లే ఈరోజు ఇంతమంది డాక్టర్స్గా తయారవటానికి ఆవిడ ప్రేరేపించారు. అలాగే మరొక లేడీ గురించి, ఆవిడ సావిత్రిబాయి ఫులే. ఈవిడ కూడా మహారాష్ట్రలో 1865వ సంవత్సరంలోనే కేవలం ఓన్లీ మహిళలు చదువుకోవడానికి మాత్రమే స్కూల్స్ని స్టార్ట్ చేశారు. అలాగే 17 స్కూల్స్ని కేవలం ఆడవాళ్ళ కోసం ఆ రోజుల్లో ఆవిడ నిర్మించారంటే ఆవిడ మరి దానికోసం ఎంతగానో కృషి చేశారు. ఆడవాళ్ళు చదువుకోవాలి, మగవాళ్ళతో సమానంగా ముందుకు రావాలి, అలాగే వాళ్ళు మగవారితో సమానంగా ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి అని ఆ రోజు ఆవిడ ఆలోచించడం వల్ల ఈరోజు ఎన్నో కాలేజెస్ కానీ ఆడవాళ్ళ కోసం మరి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు కూడా ఎన్నో వైద్య రంగంలో కానీ వృత్తులలో కానీ ముందుకొచ్చి వాళ్ళు ఎకనామికల్గా, అంటే ఈ మన సామాజికంగా ఎకనామికల్గా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది జరిగింది. మరి అలాగే ఈరోజు మనం యువతని తీసుకుంటే కనుక వాళ్ళు ఎంతోమంది కూడా ఈ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిల్లో ఎక్కువగా గడపడం చూస్తున్నాము. అలాగే వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం అనేది కూడా చూస్తున్నాము. మరి వీళ్ళు ఇంత చక్కగా ఆ రోజుల్లో వాళ్ళు మరి అంత బాగా పైకొచ్చారంటే మరి ఈ రోజుల్లో మనం ఇంకా ఎంతో చేయగలము. సో మనం ఈ సోషల్ మీడియాని సరైన పద్ధతిలో కనుక వాడుకుంటే డెఫినెట్గా వాళ్ళు చేసిన దానికంటే కూడా మనం ఇంకా చేయగలుగుతాము.
కానీ ఇప్పుడున్న యువత ఈ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ రీల్స్లోను వీటిల్లోనూ టైం వేస్ట్ చేయటం అనేది చూస్తున్నాము. వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది మాత్రమే వాళ్ళకి కనిపించాలన్నమాట. ఈ చాలా డిస్ట్రాక్షన్స్ అనేది ఈరోజు యువతలో మనం చూస్తున్నాము. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు లోనవ్వకుండా వారు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించి తర్వాత వాళ్ళు వైద్య వృత్తిలో కానీ తర్వాత వేరే వృత్తులలో కానీ వాళ్ళు బాగా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రవికిరణ్ ఐ కేర్ తరపు నుంచి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2010లో జాయిన్ అయ్యాను. 14 సంవత్సరాలు అయిందండి నేను డ్యూటీ జాయిన్ అయ్యి. ప్రశాంతంగానే డ్యూటీ చేస్తున్నానండి. బయట అనుకునేంత ఇబ్బంది ఏమీ ఉండదు. కండక్టర్ ఉద్యోగం అంటే అందరూ బాగానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనాలు కూడా చాలా ధైర్యంగా చెయ్యాలండి. ఆడోళ్ళం అన్నాక ఆడోళ్ళు దేనికైనా పనిచేస్తారు, ఎందులోనూ తీసుకోరని చెప్పడానికి కండక్టర్ ఉద్యోగం చాలా ఉదాహరణ అండి. ఇంట్లో కూడా వద్దు అన్నా సరే మేము చేయగలమన్న ధైర్యంతో బయటకు వచ్చామండి. అందరూ సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు ఉన్న యువత ప్రతిదానికి టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుందండి. ఏదైనా మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. పిల్లలందరూ చాలా ధైర్యంగా ఉండి దేనికి భయపడకుండా ముందుకు సాగిపోవాలండి. సో చూసారు కదా ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.